అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని రకాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఇన్ని లోపాలున్న స్పెషల్ ప్యాకేజ్ని మీరు ఎందుకు ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? మనకు రావాల్సిన వాటానే డెవల్యూషన్ మెథడ్లో మనకు రావాల్సిన వాటానే మనకిచ్చి, మనకు రావాల్సిన దాని మీదే చిన్న కవర్ కప్పి మనకి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏ రకంగా మెచ్చుకుంటారు? ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడిగేది, చంద్రబాబు గారిని, వారు మనకు రావాల్సిన వాటాను ఇస్తే దాన్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు నాకు అర్థం కావట్లేదు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి నేను కోరుకుంటున్నాను. నేను సభల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కొన్నిసార్లు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడినట్టు ఉంటుంది. అంటే సమకాలీన రాజకీయ వ్యవస్థ నాయకులు ఎలా అయిపోయారంటే ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకుంటా ఇదే రాజకీయాలు అనుకున్నారు. రాజకీయాలు ఇలా కాదు. కల్లూరి గారిని అడగండి రాజకీయాలు అంటే ఏంటో వారు చెప్తారు. వారి పుస్తకాలు చదివిన మనకు రాజకీయాలు అంటే ఏంటో తెలుస్తాయి. ఒక తరిమెల నాగిరెడ్డి గారిని అడగ పుస్తకాలు చదివితే అర్థమైంది రాజకీయాలు అంటే ఏంటి. అంతేగాని నోటికి ఏదొస్తే భాషా సంస్కారం లేకుండా తిట్టే రాజకీయాలు జనసేన చేయదు. జనసేన పార్టీ విధానాల మీద పోరాటమే తప్ప వ్యక్తుల మీద పోరాటం కాదు. నాకు ఏ పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏ ఒక్కరు కానీ నాకు శత్రువులు కాదు. వారితో నాకు ఉండేదల్లా వారి ఆలోచన విధానంలో, వారి పాలసీ విధానాలతో కూడిన విభేదాలే తప్ప నాకు ప్రత్యేకించి ఎవరితో నాకు శత్రుత్వం ఉండదు. నాకు అలా శత్రుత్వం పెట్టుకునే వ్యక్తిని కూడా కాదు నేను. కానీ ప్రజల సమస్యకి మీరు నిలబడలేనప్పుడు, మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు, దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని, చాలా బలమైన శత్రువుని. నాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అలసిపోయాం. దశాబ్దాల దోపిడీ, దశాబ్దాల అన్యాయం, దశాబ్దాల మాయ మాటలు. అలసిపోయాం. విసుగొచ్చింది ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద. ఇంకెంతకాలం పౌరుషం ఉందా లేదా? మనకి ఉందా? నేను మీకోసం పోరాటం చేస్తున్నాను, మీ తరాల కోసం పోరాటం చేస్తున్నాను, నా కోసం కాదు. నేను చేతులు కట్టు కూర్చుంటే అందరూ నాకు గౌరవం ఇచ్చేవాళ్లే, డబ్బులు వస్తాయి నాకు. నేను ఈ రోజున అన్నింటినీ వదులుకొని వస్తున్నాను రాజకీయాల్లోకి. నాకు సరదా కాదు, నాకు ఎవరితో శత్రుత్వం లేదు. కానీ నా సమస్యలు కాకపోయినా నాకు అందరూ శత్రువులు అయిపోయారు. కేవలం 1972లో ఒక జనరేషన్ రాజకీయ నాయకులు చేసిన తప్పుకి ఈరోజు మనందరం ట్యాక్స్ కడుతున్నాం, మనం అనుభవిస్తున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు జరుగుతున్న తప్పులను మనం సరిదిద్దకపోతే, ఒక సమకాలీన రాజకీయ పార్టీ అది చంద్రబాబు గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కానీ మీరు తప్పులు సరిదిద్దుకోకుండా పోతే ఇంకొక భావితరాలు దెబ్బతింటాయి. అలా భావితరాలు దెబ్బతింటా ఉంటే ఈ పవన్ కళ్యాణ్, ఈ జనసేన ఊరుకోదు, పోరాటం చేస్తాం. ఆడబిడ్డల మాన సంరక్షణలకి జనసేన పార్టీ ముందుంటుంది. ఆడబిడ్డల మాన సంరక్షణలకి మేము ముందుంటాం. మీకోసమేరా తల్లి, మీరు నా అక్క చెల్లెళ్ళు, మా ఆడపడుచులు, మీరు ఆనందంగా ఉండాలి. ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు, రైతు కన్నీరు పెట్టకూడదు. నేను రైతు గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు జై జవాన్ జై కిసాన్ నమ్ముతాను. ఈ రోజున అన్నం పెట్టేవాడు రైతు. రైతుని చంపుకుంటున్నాం మనం, రైతుల్ని ఏడిపిస్తున్నాం, రైతు కన్నీరు కారుస్తున్నాడు.
ఈ రోజున అభివృద్ధి కావాలి, విదేశాల నుంచి సంపద కావాలంటే మన కూడబెట్టే రైతుని మనం చంపుకుంటే ఎవరు చూస్తారు మనల్ని? మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకో రైతుల్ని? ఎందుకు అనంతపురం జిల్లా ఇంకా కరువు కాటకాలతో ఉండాలి? ఆకాశంలోకి రాకెట్లు విసేసేంత టెక్నాలజీ ఉంది, ఎడారుల్లో పంటలు పండించేంత టెక్నాలజీ ఉంది. కానీ మరి ఎందుకు రావట్లేదంటే మన నాయకులకి చిత్తశుద్ధి లేదు. 5 సంవత్సరాల రాజకీయాల మీద, పదవుల మీద మమకారం ఉంది, కానీ ప్రజల సమస్యల మీద మమకారం లేదు. జనసేన పార్టీగా నేను ముందుండేది రైతుల గురించి అండగా నిలబడతాను. అన్నదాత కోసం నేను ప్రాణాలు అర్పించగలను. మీ సుఖం నా సుఖం. అన్నం ఉన్నప్పుడే పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది. అన్నీ వచ్చాక డబ్బు సంపద ఉన్నప్పుడు దాన్ని కాపాడడానికి సైనికుడు కావాలి. అందుకనే నాకు రైతు ఎంత ముఖ్యమో నాకు సైనికుడు కూడా అంతే ముఖ్యం. మీలో ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరూ ఒక రైతు ఉండాలి, ఒక సైనికుడు ఉండాలి. అలాంటి జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదం మళ్ళీ జనసేన ద్వారా పట్టుకొస్తాం. మళ్ళీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నేను వింటున్నవి, బయట నాకు వస్తున్నవి, మీకు మద్దతుగా పలికాను, మీకు మా పోరాటం మీ తరపున నేను ప్రచారం చేశాను. కాబట్టి ఆ నైతిక బాధ్యతగా మీకు ఈ అనంతపురం సభాముఖంగా కొన్ని చెప్పదలుచుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటున్నారు ప్రజలు బయట. దయచేసి ఎందుకు వస్తున్నాయి అలాంటి మాటలు? విపరీతమైన కరప్షన్ ఎక్కువైపోయింది తెలుగుదేశం ప్రభుత్వం మీద. దీన్ని సరిచేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అలాంటి పదాలు? నేను కులం అడ్డుగోడల్ని దాటి, కుటుంబ మమకారం దాటి నేను మీకు మద్దతు పలికాను. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వర్గానికి కానీ ఎక్కువ చేయకుండా చూడండి. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ నేను విన్న దాంట్లో నిజం లేకపోతే దయచేసి అని చెప్పండి. అలాంటివి ఏదైనా ఎందుకు వస్తున్నాయో బయటికి మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలందరినీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సమానంగా చూడండి. ఈ రోజున అమరావతి రాజధాని విజయవాడ దగ్గర ఉండటం వల్ల రాయలసీమ నాయకులకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ అది చాలా సదూరంలో ఉందనే భావన ఉంది. మరి రాయలసీమ ప్రాంతానికి మరి ఎందుకు దూరం అయిపోయాం మనం అని ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అలాగే ఉత్తరాంధ్ర కూడా ఈ రాజధాని మనకు సంబంధం లేదు, ఎక్కడో దూరాన ఉందని చెప్పి మళ్ళీ 2 చోట్ల, ఒకవైపు రాయలసీమలోనూ ఇంకోవైపు ఉత్తరాంధ్రలో మళ్ళీ వేర్పాటువాద ఆలోచనలు ఉన్నాయి. అవి మీరు ఆదిలోనే వారి సమస్యల్ని గుర్తించి మీరు చేయకపోతే మళ్ళీ ఇంకోసారి తెలంగాణ కానీ ఇంకో 2 ముక్కలుగా విడిపోయే అవకాశాలను జాగ్రత్త మీరు పరిశీలించి చూసుకోండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి కనీసం 100 టీఎంసీలు నీరు కావాలని కోరుకున్నారు, కానీ వాళ్ళకి లభించేది 30-40 ఇప్పుడు దాకా. ఒకవేళ ఏ రకంగా వాళ్ళకి 100 టీఎంసీలు నీరు ఇవ్వగలం ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఒకసారి కేంద్రంతో మాట్లాడి కానీ, మీరు కానీ ఒకసారి ఆనుకొని కానీ ఒకసారి తిరిగి అనంతపురం జిల్లాకి, వాళ్ళ రైతాంగానికి 100 టీఎంసీలు నీరు, కనీసం వీళ్ళకి ఒక్క పంట కూడా పండట్లేదు. ఆ ఒక్క పంట కోసమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో ఒకసారి ప్రజలకు తెలియచేయండి. అలాగే రాజధాని నిర్మాణం కోసం అన్ని జిల్లాల నుంచి, అన్ని ఊర్ల నుంచి పిడికిడి మట్టి తీసుకొచ్చారు. అలాగే ఆ పిడికిడి మట్టి తీసుకొచ్చిన ప్రతి జిల్లాలోని ప్రతి వ్యక్తి కోసం రాజధానిలో మీరు ఎలాంటి స్థానం ఇస్తున్నారు? ప్రతి ఒక్కరూ రాగలరా? కేవలం సంపద, డబ్బున్న వాళ్ళకేనా రాజధాని అది, లేదంటే ప్రతి సామాన్యుడికి రాజధానా? అది కూడా ఒకసారి మీరు అలాంటి రాజధాని, అలాంటి నిర్మాణం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇవి సరిదిద్దుకోలేని పక్షంలో ఇంకో వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి. దయచేసి మీరు దాన్ని గుర్తించి దీన్ని ఆదిలోనే తుంచాల్సిందిగా కోరుకుంటున్నాను, అడ్రస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి.
మంచితనంతో మీరు ఆడుకోకండి. మా ప్రేమతో, మా అభిమానం